హాలియా ప్రాంత ప్రజలకు, అభ్యుదయవాదులకు, ప్రజాస్వామికవాదులకు, విద్యావంతులకు, వివిధ కుల ప్రజా సంఘాలకు బుద్ధునితో నా ప్రయాణం నాటక కమిటీ పక్షాన ముందుగా అందరికీ జై భీమ్లు. అందరికీ నమస్కారం. ప్రజలారా, 2600 సంవత్సరాల క్రితం ఈ నేల మీద నడిచినటువంటి ఒక మహనీయుడు ప్రజల కష్టాలకు, సమాజం ఎదుర్కొంటున్నటువంటి దుఃఖానికి కారణం మనకున్నటువంటి సమాజం కల్పిస్తున్నటువంటి వ్యవస్థ కల్పిస్తున్నటువంటి ఇతర కారణాల వల్ల దుఃఖం అనేది సమాజం అంతా ఆవరించి ఉన్నది. అట్లాగే అసమానత ఉన్నది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ దేశాల మీద ఆధిపత్యంతో ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నటువంటి ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. అట్లాగే దేశంలో కూడా కులం మత వివక్షణతోటి ఒక విద్వేషాన్ని రగిలిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. వీటన్నిటికీ కారణమైనటువంటిది మనిషి శాంతియుతంగా జీవించడానికి, మనిషి ఒక మహనీయుడిగా ఎదగడానికి ఆనాడు బుద్ధుడు చేసినటువంటి బోధనలు చాలా విలువైనవి అని చెప్పి, మన దుఃఖానికి కారణం మన కోరికలు, ఈ కోరికల్ని రగిలిస్తున్నటువంటి సమాజము లేదా ఇవాళ ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వ్యవస్థలు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. ఆ బుద్ధుని యొక్క స్ఫూర్తితోటి, బుద్ధుని యొక్క దమ్మ దీక్ష నుంచి బుద్ధుడు నా గురువు, అట్లాగే నాకు కబీరు, జ్యోతిరావు పూలే నాకు 3 గురువులు అని ప్రకటించుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన బుద్ధుడి ప్రేరణతోటి ఈ సమాజాన్ని బుద్ధుడి కళ్ళలో, బుద్ధుడి ఆలోచన విధానంతో చూస్తూ ఆయన దమ్మదీక్ష పొందుతున్నటువంటి సందర్భం లోపల బుద్ధుడిని ప్రశ్నలు అడుగుతున్నటువంటి, బుద్ధుడి నుంచి ఆ జ్ఞాన దీప్తి పొందడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని ఒక అద్భుతంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ అనేటువంటి ఒక నాటక సంస్థ ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి నృత్య గేయ నాటకంగా మలిచింది. దాని పేరే మనం బుద్ధునితో నా ప్రయాణం అని చెప్పి అంబేద్కర్ యొక్క స్ఫూర్తి నాటకం. ఇది దేశవ్యాప్తంగా పలు భాషల్లో, పలు రాష్ట్రాల లోపల ఒక ప్రభంజనం సృష్టిస్తున్నది. అది ఈ మధ్యకాలం లోపల తెలంగాణలో కూడా చాలా చోట్ల ప్రదర్శించబడి విస్తృతమైనటువంటి స్ఫూర్తిని నింపింది. కనుక దాని స్ఫూర్తిలో ఇవాళ హాలియా ప్రాంత వివిధ సంఘాల బాధ్యులు, విద్యావంతులు, మేధావులు వీళ్ళంతా కలిసి హాలియాలో ఆ నాటకాన్ని ప్రదర్శించాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ బుద్ధ నాటక నిర్వహణ కమిటీ సభ్యులుగా మేమందరం ఇవాళ ఆ కరపత్రాన్ని విడుదల చేస్తున్నాం. 24 నాడు, ఏప్రిల్ 24 నాడు సాయంత్రం 6 గంటలకు ఇదే హాలియా పట్టణం లోపల అంగడి బజార్ సెంటర్లో ఉన్నటువంటి హాలియా పబ్లిక్ స్కూల్లో ఆ నాటక ప్రదర్శన జరుగుతున్నది. ఈ నాటకం ద్వారా ఇవాళ మన వ్యక్తిగత జీవితాల్లో పెరిగిపోతున్నటువంటి హింస, మానవ సంబంధాల్లో పెరిగిపోతున్న హింస, ఒక అలజడి, అశాంతి, ఈ పేదరికం, ఈ దుర్మార్గం, ఈ దుఃఖం, వీటన్నిటికీ కారణాలు వెతికి పెట్టినటువంటి అంబేద్కరిజం కానీ, బుద్ధిజం కానీ, పూలేకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ నాటకంలో ప్రస్తావన వచ్చింది. నిజానికి ఎన్ని వందల సినిమాలు చూసినా రానటువంటి ఒక విజ్ఞానం ఈ నాటకం ద్వారా పొందగలిగిన అవకాశం ఉంది. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు, సమాజ జీవితంలో సమస్యలు, ఈ అసమానతలు, కుల ఆర్థిక అంటరానితనానికి సంబంధించినటువంటి అనేక సామాజిక సమస్యల్ని చర్చించినటువంటి బుద్ధుని బోధనలకు సంబంధించినటువంటి ఈ నాటకాన్ని తప్పకుండా అందరూ, మరీ ముఖ్యంగా విద్యావంతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి చూడవలసిందిగా మేము ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రపంచంలో యుద్ధం ఆగిపోవాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం భూగోళం మీద శాంతి ఉంటే తప్ప ప్రజల సహజీవనం విధ్వంసం అవుతుందని చెప్పి ఆనాడు బుద్ధుడు చెప్పిండు. బుద్ధుడి నుంచి అంబేద్కర్ దాకా ఆ వారసత్వం కొనసాగింది. ఆ వారసత్వంపు రూపశిల్పిగా ఉన్నటువంటి అంబేద్కర్ మనకిచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని చెప్పి. కానీ ఇవాళ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి సంబంధించినటువంటి విషయాల లోపల విఘాతం కలుగుతున్నది. సోదరత్వం విధ్వంసం జరిగి మత కుల విద్వేషాలు ఇంకా పెచ్చులిపోతున్నాయి. ఇవాళ మనుషుల్ని, కుక్కల్ని ప్రేమిస్తున్నారు, మొక్కల్ని ప్రేమిస్తున్నారు, కానీ తోటి మనుషుల్ని ద్వేషించి గుళ్ళోకి వచ్చే మనుషుల్ని, బిడ్డల్ని కాళ్ళతో తన్నే దుర్మార్గం కొనసాగుతున్నది. ఈ అంతరాలు పోవాలని చెప్పి ఆ అంతటువంటి విషయం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం బిడ్డ డాక్టర్ మువ్వ రామారావు గారు, జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి కేంద్ర నాయకులు, వారి ఆర్థిక సహకారంతో ఇక్కడున్న మా ఆహ్వానం. దయచేసి 24 నాడు ఆ నాటకాన్ని తిలకించవలసిందిగా, దాని నుంచి స్ఫూర్తి పొందాల్సిందిగా ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.